హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేత రెసిపీస్. ఈరోజు మనం చిన్న చేపల ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటిని కట్టె చేపలు అంటారండి. ఇవి ఇగురు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఈ చేపలను ఇలా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుంటున్నాను. దాంట్లో మనం ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని వేసుకుందాం. వీటిని కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్ల దాకా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ తినే స్పైసీని బట్టి కారం కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 4 స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నాను. ఇది మొత్తం కలిపేసి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే కారం పచ్చివాసన లేకుండా ఉంటుంది. చూసారా, ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను వీటిలో వేసుకోవాలి. ఇలా చేప ముక్కలు వేసేసుకొని నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ ఉప్పు కారం అనేవి చేప ముక్కలకి బాగా పడుతుంది. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లో కాస్త వాటర్ పోసుకోవాలి. ఈ చేపల ఎగురికి వాటర్ కూడా ఎక్కువ పోసుకోని అవసరం లేదు. ఇలా నీళ్లు పోసిన తర్వాత నిదానంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత ఒకసారి ఓపెన్ చేసి నిదానంగా కలుపుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. కాస్త ఎగురు అనేది దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. చూసారా, ఇలా ఎగురు దగ్గర పడిన తర్వాత ఫైనల్గా దీంట్లో కాస్త కరివేపాకు అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. రెడీ అయిపోయిందండి కట్టె చేపల ఎగురు. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే మనకి రాగి సంగటిలో కూడా చాలా బాగుంటుంది. చూశారు కదండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.